మన యొక్క పూర్వజన్మ సుకృతు చేత లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి, ఆ లక్ష్మీ తత్వాన్ని గురించి 4 మంచి మాటలు తెలుసుకునే ప్రయత్నం మనందరం చేస్తున్నాము. ఇది ఒక అద్భుతమైన, ఎంతో పుణ్యప్రదమైన, ఎంతో భోగ భాగ్యాలను ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ నేను చెప్తున్న భోగ భాగ్యాలంటే ఏదో మీకు శ్రీగుణరత్న కోశంని తెలుసుకుంటే డబ్బులు వచ్చి పడిపోతాయి అని అర్థం కాదు. అటువంటి ఆలోచన దయచేసి మనసులో నుంచి తీసేయండి. మరి ఏమీ రావా అండి అని మరి నిరుత్సాహం కూడా పడాల్సిన పని లేదు. ఈ డబ్బు దశకం అనేటువంటివి చాలా చిన్న పనులు లక్ష్మీదేవి మనకి చేసేటువంటివి. దానికోసం ఓహని మనం తాపత్రయపడాల్సిన పని లేదు. మనకి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అదంతా ఆ తల్లికి తెలుసు. దానికి అనుగుణంగా మనకి ఎప్పుడు ఏది సంప్రాప్తింపచేయాలో అది సంప్రాప్తింపచేసేస్తుంది ఆ అమ్మ. దాని గురించి మనం ఎందుకు దిగులు పట్టాం? మరి దేని గురించి దిగులు పడాలి అంటే, మనం ఏ జన్మలోనో ఎప్పుడో చేసుకున్నటువంటి పాపాల ఫలితంగా ఇదిగో ఈ మానవ జన్మ వచ్చింది మనకి. అటువంటి పాపాల్లో కూడా పుణ్యం చేసుకుంటే మానవ జన్మ, లేకపోతే ఏ నీచమైన జంతు జన్మ వచ్చి ఉండేది. మరి అంటే ఒక స్టేజ్ నుండి ఇంకొక మంచి స్టేజ్కి వచ్చాం మనం. ఇక ఇక్కడి నుంచి మనం చేయాల్సిన పని ఏమిటి? మిగిలిన ఏ ఇతర జీవికి లేనిది, మానవుడికి మాత్రమే సంప్రాప్తమైనది వాక్శక్తి. ఈ వాక్శక్తి చేత నువ్వు ఏం చెయ్యాలి? ఆ పరమాత్మని గురించి 4 మంచి మాటలు తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకునే సందర్భంలో నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయమే లక్ష్మీపరమైనటువంటి విషయము. ఎందుకని? ఈమె లేనిదే ఆయన లేడు గనుక, ఈమె ద్వారా ఆయన్ని పొందటం సులభం కనుక, ఈమె చేసేటువంటి గొప్ప పురుషకారం చేత మనందరము కూడా ఆ స్వామిని పొందుతాం కనుక ఇన్ని రకాలుగా మనకు ప్రయోజనాన్ని కలుగచేస్తుంది తల్లి యొక్క ప్రార్థన. ఇటువంటి గొప్పతనం మనందరము పొంది ఉండాలి అని అంటే దానికి తగినటువంటి విధంగా మన ప్రవర్తన కూడా ఉండాలి కదా. అది ఏ విధంగా మనం సాధించుకోగలుగుతాము అని అంటే, ఈ అమ్మను స్తుతించటం ద్వారా, అమ్మా నీ వల్ల మేము ఇదిగో ఇంత గొప్పగా సుఖపడుతున్నాం, ఇంత గొప్ప భోగభాగ్యాల్ని పొందాము, ఇంత మానసిక ప్రశాంతతని నీ ద్వయ వల్ల పొందాం మేము. ఈ విధంగా తల్లిని ప్రార్థించుకుంటూ మనలో ఉండే తక్కువదనాన్ని తెలుపుతూ ఆమెలో ఉండే గొప్ప గుణాలన్నింటినీ మనం వర్ణిస్తూ ముందుకు వెళ్ళటమే ఈ స్తోత్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక అంతేనా అండి, మాకేం భోగభాగ్యాలు కలగవా అని ప్రశ్న వేసుకుంటే కావలసినన్ని భాగ్యాలు మీకు కలుగుతాయి, దానిలో మళ్ళా సందేహం ఏం లేదు. అందుకే ఆ విషయాన్ని తెలియచేస్తూ ప్రపంచంలో ఏదేదైతే మంచి మంచి అని చెప్పి మనం అనుకుంటున్నామో అన్ని మంచి గుణాల్లో కొలువై ఉన్నటువంటి ఆమె ఈమె అన్న విషయం తెలియజేస్తూ, అకుగ్రామ నియామకాదపి విభో అసర్వనిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహ ఉత్తరోత్తర గుణం శ్రీరంగభర్తృప్రియే తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచశామి పురుష. ఆ తల్లి యొక్క దయ మన మీద ఎంతగా ప్రసరించి ఉండాలి. ఇంత దయ మనకేం అక్కర్లా.
అదై అంతుంటే చాలంటున్నాడు. అంటే మనం సంపూర్ణంగా తల్లి అనుగ్రహాన్ని పొందాలి అన్న ప్రయత్నం కూడా చేయాల్సిన పని లేదు. తల్లి ఒక్కసారి ఆ కంటి చూపు మా వైపు ఇలా తిప్పేయమ్మా చాలు అన్నా సరిపోతుందిట. ఆ తల్లి యొక్క దయ మన మీద పడితే చాలు, మనలో ఉండేటువంటి అన్ని రకాల దారిద్ర్యాలు దూరమైపోతాయి. సర్వభోగాలు, సర్వ ఐశ్వర్యాలు, సర్వ సుఖాలు మనకు సంప్రాప్తించేస్తాయి అని చెప్పి తల్లిని ప్రశంసిస్తూ శ్రీరంగభర్తు ప్రియే అన్నాం. ఆ శ్రీరంగనాథుని యొక్క ప్రియమైన భార్య లేదా ఆయన యొక్క ప్రియురాల అని చెప్పి కూడా అనుకోవచ్చు. అంటే ఒకవైపు పరత్వం, పరమాత్మ పరత్వానికి ప్రతీక కదా. ఆ పరత్వాన్ని అంటిపెట్టుకొని ఉండేటువంటి సౌలభ్యం ఈ తల్లి. అంటే ఈమె దగ్గరికి పోయటం వల్ల మనం పొందేటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఆ పరత్వాన్ని పొందటము. కనుక ఈ పరత్వాన్ని పొందటం కోసము మనం ఆ అమ్మను ఆశ్రయిస్తున్నాం.